హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అను కుకింగ్. ఈరోజైతే అన్నయ్య నాటుకోడి చికెన్ అయితే తీసుకొచ్చి అమ్మ నాకైతే చికెన్ పచ్చడి చేయన్నాడంట. అందుకని ఆ అమ్మ అయితే అన్నయ్య కోసం చికెన్ పచ్చడి అయితే చేసింది. చికెన్ కొంచెం ముదురుగా ఉండటం వల్ల అయితే దాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టింది. ఆ వాటర్ అయితే వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అమ్మ అయితే బగారా రైస్ చేసింది. ఈ వీడియో పెట్టగానే అవును కదా, నేనైతే పారిపోసేదాన్ని, అమ్మ రైస్ చేసిందని అయితే మంచిగా అనిపించింది. అందుకని నేనైతే వీడియో పెడుతున్నాను. నా వీడియోస్ అయితే వ్యూస్ అయితే బాగానే వస్తుంది, కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదండి. చూసేవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్, నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. రైస్ అయితే చాలా నీట్గా వండింది అమ్మ. మరి అన్నయ్య ఆ టయానికైతే పచ్చడి చేసిన దాకా ఉన్నాడంట. అన్నం ఇలా వండినప్పుడైతే అన్నయ్య లేడు. పచ్చడి అయితే చాలా సూపర్గా వచ్చిందమ్మా అని అమ్మ అయితే నాకు చెప్పింది. నేనైతే ఈసారి ఊరు వెళ్ళినప్పుడైతే కంపల్సరీ టేస్ట్ చేస్తాను. రైస్ అయితే ఎలా వచ్చిందో మీరు అయితే కామెంట్ చేయండి. ఈ ఐడియా అయితే మీకు నచ్చే ఉంటుంది కదా. మీకు ఎలా అనిపించిందో మటుకైతే కామెంట్ చేయకోకుండా అసలు ఉండద్దు. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది వీడియోస్ చేస్తున్నందుకు. నేను చేయలేకపోయినా మా అమ్మ మా నాన్న నాకైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందుకని మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలా ఉందో మరి కామెంట్ చేయండి.